చపాతీలోకి అదిరిపోయే క్యాప్సికమ్ కర్రీ. దానికోసం బౌల్లో కట్ చేసినటువంటి ఆనియన్ చీలికలు 2 వేసుకోండి. అందులోనే క్యాప్సికమ్ ముక్కలు చీలికల కింద కట్ చేసుకుని వేసుకొని తగినంత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్, కొద్దిగా కసూరి మీద వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేయించండి. మ్యారినేట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని మొత్తం కలిసే విధంగా హై ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1 కప్ వరకు పెరుగు వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ పాటు మగ్గించండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. ఇది మెయిన్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.